హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం గురించి కాదు. ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత రహస్యమైన దేవాలయం అదే అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మంది గుర్తుకొచ్చేది ఏంటి అంటే భూగర్భ గదులు, రహస్య గదులు, బంగారం, వాల్ట్ ఏ, వాల్ట్ బి, అలాగే నాగబంధం, నాగశాపం, ఈ కథలు మాత్రమే. కానీ ఈ ఆలయంలో అతిపెద్ద మిస్టరీ భూగర్భ గదులు కాదు, బంగారము కాదు. అతిపెద్ద మిస్టరీ ఏంటంటే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకునే స్వామివారి విగ్రహమే. ఎందుకంటే మన దేశంలో ఉన్న విగ్రహాల్ని ఒక రాతితోనే చేశారు, లేదా వేరే లోహాలను ఉపయోగించి చేశారు. కానీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం మాత్రం 12,008 సాలగ్రామాలను ఉపయోగించి తయారు చేశారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, అసలు సాలగ్రామం అంటే ఏంటి, ఎందుకు అంత ప్రత్యేకమని. ముందుగా మనం సాలగ్రామం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సాలగ్రామాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యక్ష రూపంగా భావిస్తారు. ఈ సాలగ్రామాలు నేపాల్లో ప్రవహించే గండకీ నదిలో లభిస్తాయి. ఇవి చూడటానికి నల్లటి రాళ్ళలా కనిపిస్తాయి, కానీ వాటిపై సహజంగా ఏర్పడిన చక్రాకార గుర్తులు ఉంటాయి. భక్తుల నమ్మకం ప్రకారం ఇవి సుదర్శన చక్రానికి ప్రతీక. అందుకే సాలగ్రామానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. శాస్త్రీయంగా చూస్తే ఇవి లక్షల సంవత్సరాల క్రితం జీవించిన సముద్ర జీవుల యొక్క శిలాజాలు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే విష్ణు స్వరూపం. అందుకే ఒక సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచి పూజించిన అది మహాపుణ్యంగా భావిస్తారు. అలాంటి సాలగ్రామాలు 1 కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 12,008 సాలగ్రామాలను ఉపయోగించి విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సాలగ్రామాల్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టి విగ్రహాన్ని ఏమి తయారు చేయలేదు. ఈ విగ్రహం చేయడం కోసం సాలగ్రామాలతో పాటు సున్నం, సహజ రెసిన్లు, ఔషధాలు కూడా యూజ్ చేశారు. ఎందుకు ఇవన్నీ అంటే దీనికి కారణం ఈ విగ్రహం కేవలం పూజ కోసం మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాల పాటు నిలబడాలి అని. అందుకే భారతీయ శిల్పులు కటుసర్కర యోగం అనే ఒక పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతిలో సాలగ్రామాలు ప్రధాన భాగంగా ఉంటాయి. అలాగే సున్నం, సహజ రెసిన్లు, ఔషధాలు, ఇతర పదార్థాలన్నీ కలిపి ఒక బలమైన నిర్మాణాన్ని అయితే తయారు చేశారు. దీనిలో సున్నం ఎందుకు వాడారంటే సున్నం అనేది కాలక్రమేణా మరింత గట్టిపడుతుంది, అలాగే నిర్మాణాన్ని కొన్ని శతాబ్దాల పాటు కాపాడుతుంది, తేమను నియంత్రిస్తుంది. మరి ఔషధ మూలికలు ఎందుకు వాడారు అంటే తేమ వల్ల దెబ్బతినకుండా, పురుగులు పట్టకుండా, కాల ప్రభావాన్ని తట్టుకునేలాగా మూలికలను అయితే ఉపయోగించారు. మరి సహజ రెసిన్లు ఎందుకు వాడారంటే ఇప్పట్లాగా అప్పట్లో ఫెవికల్ కానీ ఫెవికిక్ కానీ లేవు. చెట్ల నుంచి వచ్చే జిగురు పదార్థాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ జిగురు పదార్థం ఏదైతే ఉందో అది వివిధ పదార్థాలని బలంగా అతికించేవి, అలాగే ఒకే నిర్మాణంగా మార్చేవి. ఇంకో విషయం ఏంటంటే ఆ విగ్రహం మీద నీళ్లు పోస్తే ఆ పేస్ట్ మొత్తం కరిగిపోతుంది, అందుకనే అభిషేకం చెయ్యరు. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటో చెప్పనా, స్వామిని మనం ఒకేసారి మొత్తం చూడలేం. గర్భగుడికి 3 ద్వారాలుంటాయి. మొదటి ద్వారం నుంచి స్వామి తల మరియు ఛాతీ కనిపిస్తాయి, ఇది సృష్టికి సంకేతం. రెండవ ద్వారం నుంచి నాభి, అందులోంచి వస్తున్న పద్మం కనిపిస్తాయి, ఇది స్థితికి సంకేతం. ఇక మూడవ ద్వారం నుంచి స్వామి పాదాలు కనిపిస్తాయి, ఇది లయకు సంకేతం. అంటే మనం అక్కడ చూసేది కేవలం విగ్రహాన్ని కాదు, మన జీవిత చక్రాన్ని. పుట్టుక, జీవితం, మరణం, ఈ మూడింటిని ఆ 3 ద్వారాలు మనకు చూపిస్తున్నాయి అని అర్థం. అందుకనే అనంత పద్మనాభ స్వామి విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, వేలాది సాలగ్రామాలు, ఆయుర్వేద జ్ఞానం, శిల్పకళా శాస్త్రం, ఆగమ శాస్త్రం, ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత అద్భుతమైన విగ్రహం ఉన్న ఈ ఆలయం ఎంత పాతది, ఎవరు నిర్మించారని. కానీ ఈ ప్రశ్నకు చరిత్రకారులు కూడా ఎలాంటి సమాధానము చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఆలయ చరిత్ర 1000 సంవత్సరాలకు పైగా వెనక్కి వెళుతుంది. కానీ ఈ ఆలయ చరిత్రలో ఒక మలుపు వచ్చింది మాత్రం ఒక మహారాజు వల్ల. ఆ మహారాజు పేరే మార్తాండవర్మ. 18వ శతాబ్దంలో తిరువితాంకూర్ రాజ్యాన్ని పాలించిన ఈ రాజు భారత చరిత్రలో అత్యంత అరుదైన నిర్ణయాల్లో ఒకటి తీసుకున్నారు. 1750లో ఆయన తన మొత్తం రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామి వారికి అంకితం చేశాడు. ఈ సంఘటనను త్రిప్పడి దానం అని పిలుస్తారు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, అంటే నిజంగా రాజ్యాన్ని దేవుడి పేరు మీద రాసేశాడా అని. అవును, అది నిజమే. రాజు తన రాజ్యానికి యజమానిలా కాకుండా
స్వామివారికి సేవకుడిగా ప్రకటించుకున్నాడు. ఆ రోజు నుంచి తిరువితాంకూర్ రాజులు తమ పేర్ల ముందు శ్రీ పద్మనాభ స్వామి దాసులు అనే బిరుదును ఉపయోగించడం ప్రారంభించారు. ప్రాక్టికల్గా చూస్తే పాలన చేసేది రాజే, సైన్యాన్ని నడిపించేది రాజే, పన్నులు వసూలు చేయించేది కూడా రాజే. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే రాజ్యానికి అసలు అధిపతి అనంత పద్మనాభ స్వామివారు. ఇక్కడి నుంచే ఆలయ సంపద అనేది పెరగడం స్టార్ట్ అయింది. రాజులు, వాణిజ్యవేత్తలు, అక్కడికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చే చిన్న చిన్న వ్యాపారస్తులు, ధనవంతులు కొన్ని శతాబ్దాల పాటు బంగారం, వజ్రాలు, మాణిక్యాలు, అమూల్యమైన ఆభరణాలు ఆలయానికి సమర్పిస్తూ వచ్చారు. కానీ అప్పట్లో ఎవ్వరికీ తెలియదు ఇంత సంపద ఒకరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది అని. ఈ రహస్య గదులు తెరవక ముందు పద్మనాభ స్వామి వారి ఆలయం కేరళలో ఒక ప్రాచీనమైన దేవాలయం మాత్రమే. కానీ 2011లో జరిగిన ఒక సంఘటన ఈ ఆలయాన్ని ప్రపంచ వార్తల్లో నిలబెట్టింది. అయితే ఈ రహస్య గదుల కథ ఎలా మొదలైంది అంటే, టిపి సుందర్రాజన్, ఈయన ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, అలాగే న్యాయవాది. ఈయన ఒక ప్రశ్ననైతే లేవనెత్తారు. ఆలయంలో ఉన్న అపారమైన సంపదకు సరైన రక్షణ ఉందా, దాని నిర్వహణ పారదర్శకంగా జరుగుతోందా అని. ఈ విషయంలో ఆయన కోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. దీంతో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 2011లో ఆ కమిటీ ఆలయంలోని భూగర్భ గదులను పరిశీలించడం స్టార్ట్ చేసింది. వారికి అప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఈ ఆలయంలో మొత్తం 6 గదులు ఉన్నాయని. వాటికి వాల్ట్ ఏ, వాల్ట్ బి, వాల్ట్ సి, వాల్ట్ డి, వాల్ట్ ఈ, వాల్ట్ ఎఫ్ అని పేరు పెట్టారు. కానీ చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే వాల్ట్ ఏ, వాల్ట్ బి గురించి మాత్రమే. ఎందుకంటే వాల్ట్ సి, డి, ఈఎఫ్ ఈ గదులను అవసరమైనప్పుడు తెరుస్తూనే ఉండేవాళ్ళు. వాటిల్లో స్వామివారి అలంకరణకు ఉపయోగించే వస్తువులు, పూజా సామాగ్రి, ఇతర వస్తువులను భద్రపరిచేవారు. తర్వాత 2014లో ఇంకా 2 గదులు ఉన్నాయని చెప్పి గుర్తించారు. వాటికి వాల్ట్ జి, హెచ్ అనే పేర్లు పెట్టారు. ఈ గదుల గురించి మాత్రం పెద్దగా సమాచారం అనేది బయటకు రాలేదు. అందుకే ప్రజల దృష్టి ఎక్కువగా వాల్ట్ ఏ అలాగే వాల్ట్ బి మీద పడింది. మొదట కమిటీ వాల్ట్ ఏ గదిలో ఏముంది అని పరిశీలించాలని నిర్ణయించుకుని ఆ గది అయితే ఓపెన్ చేసింది. అధికారులు ఆ గది తెరవగానే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సంపదనైతే అక్కడ చూశారు. ఆ గదిలో ఎక్కడ చూసినా బంగారం, వజ్రాలే, రత్నాలతో చేసిన కిరీటాలు, మాణిక్యాలు, పురాతన విగ్రహాలు, బంగారు గొలుసులు, అమూల్యమైన కళాఖండాలు. కొన్ని నాణేలు శతాబ్దాల క్రితం ముద్రించబడినవి, కొన్ని నాణేలేమో తిరువితాంకూర్ కాలం నాటివి, కొన్ని ఇతర భారతీయ రాజ్యాలవి, మరికొన్నేమో విదేశీ వాణిజ్య కాలానికి చెందినవిగా గుర్తించారు. అంటే శతాబ్దాల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంపద ఆ గదిలోనే చేరిందని అర్థమవుతుంది. అధికారులు మొదట ఆ సంపద చూసినప్పుడు అసలు ఆ సంపద విలువ ఎంత ఉంటుందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వస్తువులు ఒక్కొక్కటిగా లెక్కించడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. కొన్ని బంగారు గొలుసులు మనిషి ఎత్తు కంటే పొడవుగా ఉన్నాయి. కొన్ని ఆభరణాలు పూర్తిగా రత్నాలతో అలంకరించబడ్డాయి. కొన్ని విగ్రహాలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి. ఆ సమయంలో ప్రపంచ మీడియా ఒక్కసారిగా ఈ ఆలయం వైపు చూసింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం ఏది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఏమీ లేదు. కానీ ఆలయం తెరిచిన తర్వాత పద్మనాభ స్వామి ఆలయం పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. కొంతమంది అంచనా ప్రకారం ఆ గదుల్లో కనిపించిన సంపద విలువ లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని ఒక అంచనా అయితే ఉంది. కానీ ఈ కథ ఇక్కడతోనే ముగియలేదు. వాల్ట్ ఏ తెరిచిన తర్వాత అందరి దృష్టి వాల్ట్ బి మీద పడింది. వాల్ట్ ఏలోనే ఇంత సంపద ఉంటే మరి వాల్ట్ బిలో ఎంత ఉంటుంది? అది తెరిస్తే ఇంకా పెద్దనిదేమైనా బయటపడుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ ఇక్కడి నుంచే ఈ కథ చరిత్ర నుంచి మిస్టరీ వైపు మారటం మొదలైంది. వాల్ట్ బి విషయానికి వస్తే ఆలయ సంప్రదాయాల్లో ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక ప్రత్యేకమైన భయం, ఒక ప్రత్యేకమైన నమ్మకం, ఒక ప్రత్యేక రహస్యం ఉంది. ఆలయ సాంప్రదాయాల్లో ఈ గది సాధారణ గది కాదు. తరతరాలుగా ఈ గదిని ఎవరూ తెరవకూడదని స్థానికులందరూ నమ్ముతూ వచ్చారు. వాల్ట్ బి అనేది ఒకటే తలుపు ఉన్న సాధారణ గది అయితే కాదు. కొన్ని వివరాల ప్రకారం ఈ గది లోపలికి వెళ్ళాలంటే ముందుగా ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. దాని తర్వాత ఒక బలమైన ఇనప తలుపు ఉంటుంది. దాని తర్వాత ఇంకో తలుపు ఉంటుంది. అలాగే చివర్లో
అత్యంత రహస్యమైన అంతర్గత ద్వారం అయితే ఉంటుంది. అదే నాగబంధం ఉన్న ద్వారం. ప్రజలందరూ మాట్లాడుకునేది ఆ మిస్టరీ డోర్ గురించి. వాల్ట్ బీ గురించి చాలా కాలంగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు దాని తలుపుపై నాగుపాముల ఆకారాలు ఉన్నాయని చెప్తారు. అక్కడి నుంచే నాగబంధం అనే పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. మరికొందరేమో ఆ గది వెనుక రహస్య మార్గాలు ఉన్నాయని, సముద్రానికి కనెక్ట్ అయి ఉంటుందని, ఇంకొంతమంది ఏమో ఆ గది ఆలయంలోని అత్యంత పవిత్రమైన రహస్యాలను దాచిపెడుతుందని నమ్ముతారు. మీరు ఇంతకుముందు చాలా వీడియోల్లో చూసే ఉంటారు. ఈ గది తెరవాలనుకున్న వాళ్ళకి శాపం తగులుతుంది, తెరిస్తే వినాశనం జరుగుతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది అని చెప్తారు. కానీ వాటికి పక్కా ఆధారాలంటూ ఏమీ లేవు. అయితే ఇలాంటి ప్రచారాలన్నీ ఎందుకు పుట్టాయి? అదే అసలైన ఆసక్తికరమైన విషయం. వాల్ట్ బీ తలుపు అనేది సాధారణ తలుపులా కనిపించదు. దాని మీద నాగుపాము ఆకారాలైతే ఉంటాయి. దానినే నాగబంధం అని అంటారు. ఈ నాగబంధం అనే మాట ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నాగబంధనాన్ని పురాణాల్లో, తాంత్రిక సాంప్రదాయాల్లో ఒక రక్షణ బంధం అని అంటారు. ఈ నాగబంధనాన్ని తొలగించాలి అంటే గరుడ మంత్రం తెలిసి ఉండాలి. అలాగే గరుడ మంత్రం ఒకటే కాదు, శబ్దశాస్త్రం మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ గరుడ మంత్రాన్ని ఎక్కడ హై పిచ్లో చెప్పాలి, ఎక్కడ లో పిచ్లో చెప్పాలి అనేది బాగా వాళ్ళకి తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ నాగబంధనాన్ని తొలగించగలుగుతారు అని నమ్ముతారు. కానీ ఈ వాల్ట్ బీ మీద నిజంగా నాగబంధనం ఉంది అని శాస్త్రీయంగా కానీ చారిత్రకంగా కానీ నిరూపించే ఆధారాలంటూ ఏమీ లేవు. కేవలం ఆ తలుపు మీద నాగుల ఆకారంలో ఉన్న గుర్తులు మాత్రమే ఉన్నాయి. దాన్నే నాగబంధనం అని అనుకుంటున్నారు ఇప్పటిదాకా. అది ప్రధానంగా ఆలయ సాంప్రదాయాల్లో ఉన్న విశ్వాసం మాత్రమే. స్థానిక ప్రజల అభిప్రాయాలు, భక్తుల భావోద్వేగాలు, ఈ అంశాలన్నీ దీనికి సంబంధించే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక పుకారైతే పుట్టింది, వాల్ట్ బీ తెరవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కీడు జరుగుతుంది అని. ఇంటర్నెట్లో ఈ విషయం కూడా ప్రచారంలోనే ఉంది. కొంతమంది వ్యక్తుల మరణాన్ని వాల్ట్ బీ చర్చలతో కలిపి కొన్ని కథలైతే సృష్టించారు. కానీ ఆ మరణాలకి వాల్ట్ బీకి సంబంధం ఉందని చెప్పే ఆధారాలంటూ ఏమీ లేవు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. చాలామంది ఈ వాల్ట్ బీని ఇంతకుముందు ఎప్పుడూ తెరవలేదు అనుకుంటున్నారు. అది నిజం కాదు. వాల్ట్ బీని ఇంతకుముందు చాలాసార్లు ఓపెన్ చేశారు, అలాగే చెయ్యలేదు కూడా. ఇదేంటి రెండు రకాలుగా చెప్తున్నారు అనుకుంటున్నారా? అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఈ కథ వేరేలాగా ఉండేది. 1933లో ఎమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే ఒక అమెరికన్ రచయిత్రి ట్రావెన్స్కోర్ గురించి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ప్రకారం 1908లో ఒకసారి డబ్బు అవసరమైతే కొందరు అధికారులు ఆ గదిని తెరవడానికి ప్రయత్నించారంట. వాళ్ళు కాగడాలు పట్టుకుని లోపలికి వెళ్తే ఆ గది మొత్తం నాగుపాములతో నిండిపోయిందంట. అది చూసి ప్రాణభయంతో వెనక్కి పారిపోయారు. అలాగే 1931లో ఆ రాజ్యానికి తీవ్రమైన కరువు రావటం వలన ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఆ గదిని తెరిచి కొంత సంపదను ఉపయోగించారని కూడా కొన్ని పాత రచనల్లో ప్రస్తావనలో ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ఆలయ సంపదని 2014లో నిర్వహణను ఆడిట్ చేయమని భారత మాజీ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వినోద్ రాయ్ గారిని అపాయింట్ చేసింది. ఆయనైతే 500 పేజీలకు పైగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్లో 186వ పేజీలో ఒక న్యూస్ అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆయన ఏం చెప్పారు అంటే, వాల్ట్ బీ మనం అనుకుంటున్నట్లు ఎప్పుడూ తెరవకుండా లేదు. దాన్ని 1990లో 2 సార్లు, 2002లో 5 సార్లు, మొత్తం 7 సార్లు తెరిచారని ఆలయ రికార్డులోనే ఉందని ఆయన బయటపెట్టారు. గుడి లెక్కల పుస్తకం మహాసార బుక్కు ప్రకారం కొన్నిసార్లు వెండి కడ్డీలు బయటకు తీయడానికి, ఇంకొన్నిసార్లు బంగారు పత్రాలను శుభ్రం చేయడానికి ఆ గదిని తెరిచారంట. అంటే శాపం అనేది అబద్ధం అని రికార్డులు చెప్తున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఒకవైపు రికార్డులేమో వాల్ట్ బీ తెరిచారని స్పష్టంగా చెప్తున్నాయి. ఇంకోవైపు ట్రావెన్కోర్ రాజవంశస్థులు ఇప్పటి వరకు తెరిచిన గది రహస్య గది కాదని, ఆ రహస్య గదికి ముందు ఉన్న యాంటీ ఛాంబర్ గది మాత్రమే తెరిచారని చెప్తున్నారు. అంటే రహస్య గదికి ముందు ఉండే ఒక వరండా అన్నమాట, దాన్ని మాత్రమే తెరిచారు. ఆ వరండాలో పూజ సామాగ్రి, వెండి వస్తువులు మాత్రమే ఉంచేవారంట. రాజవంశస్థులు చెప్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు ఆ ఇన్నర్ ఛాంబర్ తెరవలేదు. అంటే ఇప్పటి వరకు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్న ఆ రహస్య గదిని మాత్రం తెరవలేదు. అయినా కూడా రాజకుటుంబం ఎందుకు ఆ రహస్య గదిని తెరవద్దని చెప్పి అంత గట్టిగా చెప్తుంది? దాని వెనకాల శాపం అనే నమ్మకం మాత్రమే ఉందా అంటే కాదు.
రాజకుటుంబీకులు చెప్పే ఇంకో రహస్యమైన విషయం ఉంది. అదేంటంటే రాజకుటుంబ సభ్యుడు ఆదిత్యవర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం వాల్టిబీ అనేది ఒక నిధి గది కాదు. దాని వెనకమాల నుంచి నేరుగా గర్భగుడిలోకి ఒక స్వరంగ మార్గం ఉందని వాళ్ళ నమ్మకం. అది అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ప్రదేశం. దేవుడు ఏకాంతంగా ఉండే ఒక చోటు. అందుకనే ఆ డోర్ను తెరవడం అంటే ఆలయ పవిత్రతను, స్పిరిచువల్ ఎనర్జీని డిస్టర్బ్ చేయడం అనేది వాళ్ళ వాదన. బహుశా నాగబంధనం వేసింది ఆ నిధిని కాపాడడానికి కాదు, దేవుడి ఏకాంతాన్ని కాపాడడానికి. కానీ అదే సమయంలో ఆలయ నిర్వహణపై కూడా కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి. కానీ రాజవంశం మాత్రం ఒకే మాట చెప్తుంది: ఆ సంపద మాది కాదు, ఆ సంపద కేవలం పద్మనాభ స్వామి వారిది మాత్రమే, మేము కేవలం స్వామివారి దాసులం మాత్రమే అని. వారి మాటల ప్రకారం 1750లో మహారాజు మార్తాండవర్మ తన రాజ్యాన్ని, సంపదను, అధికారాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేశారు. అప్పటి నుంచి రాజవంశీయులు మేము యజమానులము అని కాకుండా స్వామివారి సేవకులము అని భావిస్తున్నట్టు చెప్తున్నారు. వారి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆలయ హక్కులను తిరిగి రాజవంశీయులకే అప్పగించేశారు. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాల్ట్ ఏలో ఏముంది అని చెప్పి అందరికీ తెలిసింది. వాల్ట్ CDEF, ఈ గదుల అవసరాలు కూడా ఏంటో తెలుసుకున్నాం. అలాగే వాల్ట్ GH అనే ఇంకో 2 గదులు కూడా ఉన్నాయని తెలుసుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియంది ఏంటంటే వాల్ట్ B గది వెనకమాల ఏముంది, అక్కడ నిజంగా రహస్య నిధులు ఉన్నాయా, అత్యంత పవిత్రమైన వస్తువులు ఉన్నాయా, లేదా కొన్ని శతాబ్దాలుగా ఎవరూ చూడని ఒక రహస్యం ఏమన్నా దాగి ఉందా, లేదా రాజకుటుంబ సభ్యుడు ఆదిత్యవర్మ చెప్పిన దాని ప్రకారం అది పద్మనాభ స్వామి వారు ఏకాంతంగా ఉండే ప్రదేశం మాత్రమేనా, లేదా ఆ గది వెనకమాల నుంచి శంబలా నగరానికి ఏమైనా దారి ఉందా? అలాగే ఆ గది దగ్గర చెవి పెట్టి వింటే సముద్ర ఘోష వినపడుతుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు వైకుంఠానికి ఏమైనా దారి ఉందా? లేక ఆలయానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన వస్తువులా, లేక శతాబ్దాలుగా ఎవరూ తాకని చారిత్రక రికార్డులా, లేదా ఇప్పటి వరకు మనకు తెలియని కొన్ని పురాణాలకు సంబంధించిన బుక్స్ ఏమైనా అక్కడ ఉన్నాయా? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నలకి ఇప్పటి వరకు ఎవరు ఖచ్చితమైన సమాధానం చెప్పలేదు. అందుకనే అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ రహస్యం ఇప్పటికీ పూర్తిగా ముగియలేదు. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది ఆలయ సంపద అంటే వాల్ట్ B అనే అనుకుంటున్నారు. కాదు, అసలు వాల్ట్ B కన్నా అతిపెద్ద మిస్టరీ ఒకటి ఉంది. అది సంపద కాదు. అసలు ఈ సంపద అక్కడికి ఎలా చేరింది? ఇప్పటి వరకు మనం చూసింది స్వామివారి విగ్రహం, సాలగ్రామాలు, రాజు త్రిప్పటి దానం, వాల్ట్ B, వాల్ట్ A. కానీ ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. 2011లో అధికారులకు దొరికింది బంగారం, వజ్రాలు, వైడూర్యాలు కాదు, అది శతాబ్దాల చరిత్ర. ఎందుకంటే ఆ గదిలో దొరికిన వస్తువులు ఒక కాలానికి మాత్రమే చెందినవి కాదు. కొన్ని నాణేలు శతాబ్దాల క్రితమివి, కొన్ని నాణేలు తిరువితాంకూర్ రాజుల కాలం నాటివి, కొన్నేమో ఇతర భారతీయ రాజ్యాలవి, మరికొన్ని విదేశీ రాజ్యాలకి చెందిన నాణేలు. ఇవన్నీ ఒక రోజులో వచ్చిన సంపద కాదు, కొన్ని శతాబ్దాల పాటు కొద్ది కొద్దిగా ఆలయంలో చేరినవి. ఒక వ్యాపారి వచ్చి స్వామివారికి బంగారు నాణేలు సమర్పించి ఉండొచ్చు. ఒక రాజు తన యుద్ధంలో గెలిచినందుకు స్వామివారికి వజ్రాలు ఇచ్చి ఉండొచ్చు. ఒక రాణి తన ఆభరణాలు మొత్తాన్ని స్వామివారికి సమర్పించి ఉండొచ్చు. అలాగే ఒక భక్తుడు తన జీవిత పొదుపును స్వామివారికి ఇచ్చి ఉండవచ్చు. ఈ విధంగా తరతరాలుగా స్వామివారి సంపద అనేది పెరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, ఇంత సంపద ఉండగా ఇప్పుడు వరకు ఎవరు దొంగలించలేదు ఎందుకని, ఎవరు తీసుకోలేదని ఎందుకని? మనం ఇప్పుడు దాకా చాలాసార్లు న్యూస్ పేపర్లోనూ లేకపోతే న్యూస్లోనూ చూసే ఉంటాం కొన్ని ఆలయాల్లో సంపద మిస్ అవుతుంది అని. కానీ ఇక్కడ ఎందుకు మిస్ అవ్వలేదు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే, తిరువితాంకూర్ రాజులు ఈ సంపదను తమ వ్యక్తిగత సంపదలాగా చూడలేదు. ఆ సంపద మొత్తం స్వామివారి ఆస్తి అనే భావనతోనే చూశారు. అందుకని వాటిని ఉపయోగించడానికి బదులుగా భద్రపరిచారు. ఎందుకంటే చాలా రాజ్యాల్లో రాజులు మారితే నిధులు మారిపోతాయి, యుద్ధాలు వస్తే సంపద దోచుకుంటారు, దండయాత్రలు వస్తే సంపద మాయమవుతుంది. కానీ ఇక్కడ మాత్రం సంపద మొత్తం భూగర్భ గదుల్లోనే ఉండిపోయింది. ఎందుకంటే 2011లో ఆ గది తెరిచినప్పుడు ఆ గదిలో ఉన్న సంపదను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది కేవలం సంపద మాత్రమే కాదు, కాలం దాచిన చరిత్ర. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పద్మనాభ స్వామి వారి ఆలయం గురించి వీడియోలు చూసినప్పుడు ఎక్కువ మంది మాట్లాడుకునేది ఏంటంటే వాల్ట్ B గురించి, లేదా నాగబంధనం గురించి, శాపాల గురించి, అక్కడ ఉన్న సంపద గురించి.
కానీ ఆలయంలో అత్యంత గొప్ప విషయం ఏంటంటే అది సంపద కాదు, నాగబంధం కాదు, శాపాలు కాదు. అది మన పూర్వీకుల జ్ఞానం. 12,008 సాలగ్రామాలతో నిర్మించిన ఒక విగ్రహం. శతాబ్దాల పాటు నిలిచిన ఒక నిర్మాణ కళ. ఒక రాజు తన రాజ్యాన్ని దేవుడికి అంకితం చేసిన ఒక చరిత్ర. తరతరాలుగా భద్రపరిచి ఉన్న ఒక సంపద. ఇవే ఆ ఆలయాన్ని అసాధారణంగా మార్చాయి. ఇప్పుడు మనం చివరి ప్రశ్న దగ్గరకు వచ్చేసాం. నిజంగానే వాల్ట్ బీ తెరుచుకుంటుందా? అసలు ఆ డోర్ వెనకాల ఏముంది? నిధులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే చరిత్రకు సంబంధించిన వస్తువులా? లేక ప్రజలు ఊహిస్తున్న దానికన్నా ఏదైనా భిన్నంగా ఉందా? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అందుకే పద్మనాభ స్వామి ఆలయ రహస్యం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఈ పద్మనాభ స్వామి ఆలయం కథ మనకి ఒక విషయాన్ని నేర్పుతుంది. ప్రతి మిస్టరీకి వెంటనే సమాధానం తెలియాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి రహస్యం వెనుక అతీంద్రియ శక్తి ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చరిత్రే గొప్ప మిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి చరిత్రకు సంబంధించినవి మిస్టరీ, రియల్ స్టోరీ, డాక్యుమెంటరీ వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.